ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఓ విద్యాధర, దేహేంద్రియాదుల యందు దృశ్య పదార్థాల యందు అహంకార అహంభావ మమత్వాదులు కూడా లేకపోవడం ద్వారా వాటి యందు తగులుకొనకుండా ఉండేటువంటి స్వకీయమైన నిర్మల బుద్ధి చేతనే, ఇంకా కూడా శ్రవణము మొదలైనటువంటి స్వప్రయత్నము చేతనే ఈ సంసార రోగము అనేటువంటిది దాటివేయబడుతుంది సునాయాసంగా. అంటే ఇది ఏ అదృష్టము చేత కూడా కాదు, తనదైనటువంటి మరి దైవమే నన్ను దాటవేస్తుంది అనేటువంటి ప్రయత్న శూన్యత్వము కలిగి ఉండడం చేత కూడా ఎప్పటికీ సాధ్యపడదు అని తెలియజేస్తూ, సమస్త పదార్థాల యందు కూడా వ్యాపించి ఉన్నదియు సమస్త పదార్థాలను కూడా అతిక్రమించి వెలయుచూ ఉన్నది అయినటువంటి ఏకాత్మ స్వభావాన్ని, అంతఃకరణమైనటువంటి శీతలత్వాన్ని అంటే పరమశాంతిని ఎవడైతే పొంది ఉంటాడో, ఆ ఎవని ఎందైతే ఈ పరమశాంతి అనేది ఉంటుందో అటువంటి వాని ఎందు ఇక ఏమీ లోటు ఉండదు. కాబట్టి విద్యాధర, ఈ యొక్క అంటే ఇప్పుడు మనం కుండని, వస్త్రమని, గోడని, చిత్రమని ఇలా రకరకాల పదార్థాలను కూడా నీకంటే వేరుగా ఎలా చూస్తూ ఉన్నావో, అలాగే శరీరాన్ని అహంకారము, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాలకు కూడా నీకంటే వేరుగా చూడు అని చెబుతూ, ఈ విధంగా సర్వసాక్షిత్వ స్వరూపాన్ని కలిగి ఆ తర్వాత బాహ్యమైనటువంటి జగత్ పదార్థ సమూహాలను కానీ, అభ్యంతరమైనటువంటి మనసుని, బుద్ధిని, చిత్తాహంకారాలను కానీ వేటిని కూడా నీవు అనుభవించకుండా కేవలము చిన్మాత్ర స్వరూపుడవై స్వాభావికమైనటువంటి ఆత్మరూపమున నీవు దృఢముగా స్థితి కలిగి ఉండు అని చెబుతూ, నకేనచిత్ కస్యచిదేవ కశ్చిత్ దోషో నచైవేహ గుణః కదాచిత్ సుఖేన దుఃఖేన భవేన నచాస్తి భోక్తాన చ కర్తృత చ. అంటే అటువంటి జ్ఞానస్థితి ఎందే నీవు సంపత్తి విపత్తుల చేయగానే, అంటే నీకు సుఖాలు వచ్చిన సంపదల ద్వారా, లేదు మరి ఆపదలు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సంపదల చేత ఆపదల చేత కూడా వాని నుండి పుట్టినటువంటి సుఖాల యందు దుఃఖాల చేగాని ఏ కారణము చేత కూడా ఎవనికి కూడా ఎప్పుడూ కూడా ఏదైనా సరే గుణము కానీ దోషము కానీ లేనే లేదు. ఎలాగంటే అటువంటి శుద్ధాత్మస్థితి యందు కర్తృత్వము, భోక్తృత్వము అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా అని చెబుతూ, ఇహేంద్రియ జయాత్ పూర్ణే నిర్వికార మనస్థితి దేహాది దృశ్య దృష్టిశ్చ దృఢీకార్యేతి వర్ణ్యతే. ఇంద్రియాలను జయించి మరి నిర్వికారమైనటువంటి ఆత్మయందే స్థితిని పొందాలి. దేహము మొదలైనటువంటి దృశ్యం యొక్క ఆ భావనను స్థిరమునర్పాలి అనేటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తూ, ఈ యొక్క అంటే శ్రీ వశిష్ఠ మహారామాయణము, ఈ వాల్మీకి దేవదూతోక్త మోక్షోపాయము అనేటువంటి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఈ ఉత్తరార్ధంలో విద్యాధరోపాఖ్యానము అనేటువంటిది యథాభూతార్థ వేదనం అనే దానిని గురించి వివరించి మరీ తెలియజేశారు. అంటే నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమున విద్యాధరోపాఖ్యానమునందు యథాభూతార్థ వేదనము అనేటువంటి దానిని గురించి తెలియజేసి, ఇంకా కూడా భుసుండు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఖాయేవ వ్యోమ సంపన్నమితి సంకల్పనం యథా భ్రాంతి మాత్రమ సద్రూపం తదాహం భావనం.
ఓ విద్యాధర, ఆకాశమునందే మరి ఒక ఆకాశము ఉత్పన్నమైనది అని మనస్సు చేత సంకల్పించడం ఎటువంటిదో, ఆ రెండవ ఆకాశము ఎలా కల్పితమై ఉన్నదో, అది భ్రాంతి మాత్రమే అయి ఉంటుందో, అలాగే ఆత్మయందు కూడా భ్రాంతి మాత్రమే అసద్రూపమైనటువంటి అహంభావము యొక్క భావన కూడా కల్పనే అవుతూ ఉన్నది. అంటే ఆకాశమందు ఆకాశము ఉత్పన్నమైనది అనేటువంటి భ్రమను కల్పించేటువంటి కల్పకునిలాగానే ఆత్మయందు అహంభావాన్ని కల్పించేటువంటి కల్పకుడు అంటే అజ్ఞానము చేత కప్పబడినది అయి, అవిద్య చేత కప్పబడినది అయి, ఇది వచించటానికి మాటలతో చెప్పడానికి సాధ్యము కానటువంటి అనిర్వచనీయమై అసత్తులాగా గోచరించేటువంటి సద్రూపమైనటువంటి ఆత్మయే. మొదటి ఆకాశమందు ఏ విధంగా అద్వయమగు ఆకాశాత్మయే ఉన్నదో, మరియు కూడా రెండవ ఆకాశము ఆ యొక్క కల్పించినటువంటి వాని చిద్రూపమే తన యొక్క సంకల్పాత్మకమైనటువంటి దేహాన్ని అలాగా కల్పించి ఎరిగినది ఎలా అవుతుందో, అదే విధంగా ఆ జ్ఞానము చేత అంటే అవిద్య చేత కప్పబడిన చిదాత్మ కూడా తన దేహమైనటువంటి చిత్స్వరూపాన్నే అవిద్య అని నమ్మి ఆ అవిద్యనే అహం, ఇదం అంటే నేను, ఇది మొదలైనటువంటి రూపాల చేత కల్పించి కనబడుతూ ఉన్నది. అలా కల్పించుకొని చూస్తూ ఉన్నది. కావున నేననేటువంటిది కానీ ఈ జగత్తు అనేటువంటిది కానీ అవిద్య తప్ప మరి ఏదేమీ కూడా లేనే లేదు. ఈ కారణము చేత ఎక్కడ ఆకాశమును అతి స్థూలమై కనబడుతూ ఉంటుందో అటువంటి పరమ సూక్ష్మమైనదియు సమస్త స్థూల కల్పనకు కూడా అధిష్టానమైనది అయినటువంటి బ్రహ్మము అంటే చిత్తు మాత్రమే కలదు అనేటువంటిది నిశ్చయమవుతూ ఉన్నది కదా. అణువునందు మహామేరువులాగానే ఆ అతి సూక్ష్మమైన చిత్తు యొక్క కల్పనయే ఆ ఆకాశాది జగద్రూపము అయి ఉన్నది. అయితే ఆకాశం కంటే కూడా అతి సూక్ష్మమైనటువంటి చైతన్యము అజ్ఞాన రూపమైనటువంటి ఆది లేని కారణము చేత అంటే అనాది వివర్తము చేత అది ఒకటిగా ఉంటే మరొకటిగా కనబడేటువంటి స్థూలములాగానే అయ్యి అనాది అయిన ఆ అహం అనేది ఇదం అంటే అహం నేను, ఇదం ఇది అనేటువంటి ఈ యొక్క రూపవాసనల వలన రాబోయేటువంటి అంటే ఉత్తరోత్తర స్థూలమైనటువంటి తన యొక్క స్వభావ కల్పనల చేత సమస్తాన్ని కూడా తెలియచూ ఉన్నది కదా. చిత్తు యొక్క ఆ కల్పనయే సృష్టి రూపమున దృఢపడింది అని చెబుతూ జలానికి ఆవర్త తరంగాదుల్లాగానే అంటే నీటికి సుడిగుండాలు అలలు లాగానే ఆత్మ చైతన్యానికి కూడా అహంత్వ అనేటువంటిది ఆకాశము మొదలైనటువంటి రూపమైన జగత్తు అది ఒకటి ఉంటే మరొకట్లాగానే విస్తారమై ఉన్నది. అక్కడ ఉన్నది బ్రహ్మము ఉంటే జగత్తులాగా కనబడుతూ ఉండడం అంటే ఉన్నది తాడైతే పామునుగా చూసినట్లుగానే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మమును విస్తారమైనటువంటి జగత్తుగా చూస్తూ ఉన్నది. చిత్తు యొక్క వివర్త రూప విస్తారము యొక్క అభావము ఏదైతే ఉన్నదో అదే కదా శాంత జలము యొక్క నిశ్చల వాయువు యొక్క ఆకాశ హృదయం యొక్క స్థితిని పోలినటువంటి జగత్తు యొక్క యుపరమము అంటే ప్రళయము అవుతుంది అని చెబుతూ ఈ ప్రకారమైనటువంటి దేశమునందు కాలమునందు మొదలైనటువంటి జగత్తు అంటే ఆ ప్రదేశము ఈ కాలము అనేటువంటి దేశకాలాది జగత్తునందు కూడా అవాంతరాలైనటువంటి ఇతర అనేక కార్యాలయందు కూడా ఘనమైనటువంటి అజ్ఞానముతో కూడుకొని అంటే అవిద్య యొక్క ఆభాసము లేనటువంటి చిద్రూపము యొక్క ప్రసరము అంటే చిద్రూపము యొక్క వ్యాప్తి తప్ప వేరొక రూపము అనేటువంటిది తగదు కదా. ఈ విధంగా చిన్మాత్రము అనేటువంటిది ఉన్నది ఒకటైతే ఇంకొకటిగా కనిపించడం వివర్త రూపంగా ప్రవసరించడం చేతనే దేశకాలాలయందు కూడా ఆకాశమునందును మరి ఆకాశమునందును వాయువునందును
జలమందును స్థలమందును స్వప్నమునందును నావయందును జాగ్రత్తనందును జాగ్రత్త ప్రసిద్ధమైనటువంటి మానసిక కల్పన మనోరాజ్యమందు కూడా ఈ జగత్తు ఎలా ఉంటుంది అంటే ఉదయించిన దానిలాగానే కనబడుతూ ఉన్నది అనే చెబుతూ, కానీ ఆకాశము కంటే కూడా అది అతి సూక్ష్మమే అవడం చేత సంచలనము మొదలైనటువంటి వికారాలు ఏవి కూడా లేనిదే అవడము చేత ఇక చిత్తు యొక్క వాస్తవికమైనటువంటి విస్తరణము కానీ సంకోచము కానీ అక్కడ ఉన్నవా? అసలు అసంభవాలే, అంటే ఉత్పన్నమే కానివై ఉన్నాయి. కాబట్టి జగత్తు యొక్క ఉత్పత్తి నాశము అనేటువంటివి కేవలం అజ్ఞానము చేత సిద్ధించినటువంటివి. జ్ఞానమాత్రమైనటువంటి ఆత్మ విషయాల చేత పుట్టినటువంటి సుఖాలను దుఃఖాలను ఎప్పటికీ అనుభవించదు. ఇంకా కూడా దాని యందు నేనని అదని ఇదని నీవని మొదలైనటువంటి వ్యవహారం ఉంటుందా? అది ఉండదు. జలమందు ద్రవత్వములాగానే నీరు ఎలా ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. అలాగానే రెండవది లేని అయినటువంటి ఆ ఆత్మ తన యొక్క కూటస్థ స్వభావమునందే ఉండి ఉన్నది. చీకటి యందు సర్పం యొక్క అడుగులు గాంచునట్లుగానే ఈ సంకల్పరహితమగు ఆత్మ చింత, లజ్జ, హర్షము, భయము, స్మృతి, కీర్తి, ఇచ్ఛ మొదలైనటువంటి మనోవృత్తులను గాంచకుండా ఉంటుంది. ఎలాగంటే చీకటి యందు అసలే పగలే పాము యొక్క కాళ్ళు కనపడవు. అట్లాంటిది చీకటి యందు సర్పం యొక్క అడుగులు చూసినట్లుగానే అది సాధ్యమా? సాధ్యం కాదు. అలాగే సంకల్పరహితమైన సంకల్పించడానికే సాధ్యముగానటువంటి ఆత్మ కానీ, చింత కానీ, లజ్జ కానీ, ఆనందం కానీ, భయము కానీ, గురుతు కానీ, కీర్తి కానీ, ఇష్టము కానీ మొదలైనటువంటి మనోవృత్తులను సంకల్పరహితమైనటువంటిది ఏ విధంగా చూడగలుగుతుంది? చూడలేదు కదా. బ్రహ్మము అనేటువంటి చంద్రబింబం నుండి స్ఫురించినటువంటి చిదాభాస జీవుడు అనే చంద్రిక యొక్క అంశమగు నేత్రము మొదలైనటువంటి జ్ఞానరూపమైన అమృతానికి అధీనమే అవడము చేత తద్రస అంటే దాని యొక్క రసప్రాయమైనటువంటి ఈ సృష్టి కూడా దేశకాలముల చేత స్పృశింపబడనటువంటి బ్రహ్మము కంటే ఎప్పటికీ వేరు కాదు అనే తెలియజేస్తూ, ఆదిమాన్య స్ఫురత్యేవం పరే స్ఫురతి భాసురం జరదాధ్యాత్మకం చిత్తం చక్రౌఘత్వ మివాంబసి. ఈ విధంగా పరమాత్మ తన యందు నిజస్వరూపము కంటే కూడా వేరుగానటువంటి ప్రకాశముతో నిండిపోయినటువంటి జగత్తు యొక్క ఆకారంగానే సర్వసామాన్య సచిదానంద రూపము చేత కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ దేహాదులను ఒకానొక చోట విశేషమైనటువంటి అభిమానము చేత మానసికమైనటువంటి చింతతో కూడుకున్నటువంటి వాడై అహంకార ఆత్మగా వేరుగా ఉన్నవానిలాగానే కనబడుతూ ఉన్నాడు. ఈ సమస్త మొదలైనటువంటి జీవులు కానీ, బంధము కానీ, మోక్షము కానీ మొదలైనటువంటి ఈ జగద్రూపమంతా కూడా జలమందు ఆవర్త సమూహములాగానే, అంటే నీటి యందు ఉత్పన్నమయ్యే సుడిగుండాలు మరి తరంగాల సమూహాలు లాగానే ఆత్మయందు ఇవన్నీ కూడా జీవుడని, బంధమని, మోక్షమని మొదలైనటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆత్మయందు కల్పితమై భ్రాంత చిత్తము కంటే ఇతరమైనటువంటిది కానిదే అయి ఉన్నది కదా అని చెబుతూ, మజ్జన ఉన్మజ్జనముల అంటే మజ్జనం అంటే ఏంటి? దానిని ముంచివేయడం. ఉన్మజ్జనము అంటే తేల్చడం. ఇటువంటి మునగటము తేలటము యొక్క శబ్దాల చేత విశాలమైనటువంటి ఆ యొక్క సుడిగుండాల చేత అంటే ఆవర్తాల చేత నిండిపోయినటువంటి ఈ సృష్టి అనేటువంటిది మరుభూమి యొక్క సాక్షాత్కారము చేత అంటే ఎండమాములు యొక్క సాక్షాత్కారము చేత అది ఎలా కనబడుతుంది? మృగతృష్ణా నది లాగానే నీరు లేకపోయినా ఉన్నట్లుగా కనబడడం అనేటువంటిది. అలాగే ఆత్మ యొక్క సాక్షాత్కార మాత్రము చేతనే శాశ్వతంగా అది క్షయిస్తుంది. లేకపోతే అంతవరకు అది మరే కనబడుతూనే స్ఫురిస్తూనే ఉంటుంది. జలము ఆవర్తాలుగాను
పొగ మేఘరూపంగాను భాషించినట్లుగానే జలం ఎలా ఉంటుంది అంటే సుడిగుండాలుగా ఉంటుంది, నొరగలుగా ఉంటుంది, అలలుగా ఉంటుంది, పొగ రూపంలో పైకి ఆవిరి రూపంలో పోతుంది, పైకి వెళ్ళిపోయి కొంత మేరకు మేఘ రూపంలో కనబడుతుంది. ఈ విధంగా బ్రహ్మము కూడా మనస్సులను మూడవది అనబడేటువంటి ఈ సృష్టి జడ రూపంలో అజడ రూపాలుగా కూడా కనబడుతూ ఉన్నది. అంటే రంపము చేత కొయ్య ఛేదింపబడగా, ఏ విధంగా కొయ్యను కొయ్యాలి అంటే రంపము చేత కొయ్యాలి. అలా కొయ్య అనేటువంటిది రంపము చేత కొయ్యబడగా ఇక దాని యొక్క ఆవర్తాదులు ఆ కొయ్య కంటే వేరుగాను వేరు కాకుండాను ఎలా కనబడుతుందో అంటే ఇప్పుడు దానిని ఆ కొయ్యను ఎలా కోసారు, వారికి ఇష్టమైనట్లుగా కోసారు. ఆ కోసినటువంటి ముక్కలు ఆ కొయ్య కంటే వేరుగా కనపడుతున్నవా? కనబడవు. మరి వేరు కావా? వేరుగాను కనపడుతూ ఉన్నవి. అలాగే ఈ దేశకాలాది వర్జితమైనటువంటి పరమాత్మ యందు ఈ సృష్టి కానీ జడము కానీ అజడము అంటే కదిలేటువంటిది కదలనటువంటి రూపాలుగా కూడా కనబడుతూ ఉన్నది ఈ పరమాత్మ యందు ఈ సృష్టి. ఏ విధంగా అంటే ఒక కొయ్యను కోసారు, ఆ కోయబడినటువంటి ముక్కలు రకరకాలుగా రంగురంగులుగా రకరకాలుగా మరి ఆకృతుల్లో కోసారు. అంత కొయ్యక ముందు అంతా ఒకటే అయి ఉన్నది. ఇప్పుడు ఆ కొయ్య కంటే ఈ కొయ్యబడినటువంటి ముక్కలు వేరా అంటే వేరు కాదు కదా, కొయ్యలోది వేదే కదా అంటే ఆ కొయ్యవే అన్నట్లుగానే ఈ యొక్క అంటే దేశకాలాలతో వదిలివేయబడినటువంటి పరమాత్మ యందు ఈ సృష్టి కూడా మనకి ఈ కదలని రూపంలో కనబడేటువంటి జగత్తులాగా కనబడుతూ ఉన్నది. అంటే స్వతహాగా ఇది అబద్ధమే అయ్యున్నది. అవిద్య చేత మరి అబద్ధమే అయ్యున్నా కూడా సత్యముగా కనబడుతూ ఉన్నటువంటిది అయినా ఇది స్వతహాగా సహజముగా ఇది అబద్ధమే అయి ఉన్నప్పటికీ కూడా అతి కోమలమై అధిష్టాన సత్తా దృష్టి చేత ఏ విధంగా ఉంటుంది, సత్యమే అవడము చేత కూడా మరి శిల కంటే కూడా అతి దృఢమైనటువంటి ఈ జగత్తుకు స్ఫటిక శిల యందు ప్రతిబింబించినటువంటి అరటి యొక్క స్తంభములాగానే సంకల్ప కల్పిత పల్లవాదులు యందు తప్ప మరి అచ్చట కూడా ఏ భేదము కూడా పొందబడడం లేదు కదా అని చెబుతూ సహస్రకురమూర్ధాక్షి కరవక్త్రే హితోహితం నానాద్రితను దిగ్దేశ సరిత్ప్రాదేశమాత్రకం అంటే వేల కొలది శిరములు అంటే తలలు, వేల కొలది పాదాలు, నేత్రాలు, హస్తాలు, ముఖాలు, వాని యొక్క చేష్టా వితర్కాలు, మళ్ళీ ఈ విధంగా వివిధ రకాల పర్వతాలు, ప్రాణుల శరీరాలు, దిక్కులు, నదులు, వీటితో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమున బొటన వేలి మాత్రములాగానే ఇది పరిచ్ఛిన్నమై ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే అనేక పాదాలు, అనేక శిరస్సులు, నేత్రాలు, చేతులు, కాళ్ళు, ముఖాలు, వాటి యొక్క చేష్టలు, పలు రకాలైనటువంటి పర్వతాలు, దేహాలు, దిక్కులు, సర్వ ప్రాణికోట్లు, స్థావరాలు, జంగమాదులు, దేశాదులు, నదులు, వీటితో కూడినటువంటి ఈ విశాలమైన జగత్తంతా కూడా ఆత్మయందు ప్రాదేశమాత్రమై అంటే పరిచ్ఛిన్నమై చాలా స్వల్పమై అల్పమై కనబడుతూ ఉన్నది కదా అని చెబుతూ, అంతః శూన్యమసారాత్మ బహురాగో పరంజితం స్ఫురద్విరాగ వ్యహిత మార్జన మాత్ర తర్జనం. లోకశూన్యమై అంటే ఇది లోకశూన్యమై అబద్ధమై ఉన్నది అయినప్పటికీ కూడా అనేక ప్రకారాలైనటువంటి కోరికలను కామాదులు అనేటువంటి రంగుల చేత రంజితమై ఉన్నది. అది అసారమైనటువంటి ఈ యొక్క జగత్తు సారము లేకపోయినప్పటికీ కూడా నిస్సత్తువనే కలిగించేటువంటిదే అయినా నిస్సత్తే అయినా కూడా అసారమైనటువంటి ఈ జగత్తు కేవలము తీవ్రమైనటువంటి వైరాగ్య మాత్రము చేతనే తుడిచివేయబడుతుంది. అది లేకపోతే ఇది కామాదులతో కూడుకొని రాగరంజితమే అయి ఉంటుంది. అంటే ఇది ఎలా నిరసింపవచ్చు అంటే తీవ్రమైనటువంటి వైరాగ్య మాత్రము చేతనే దీనిని
తుడిచివేయవచ్చు అని చెబుతూ, లోన ఏ విధంగా ఉన్నది? శూన్యమై ఉన్నది, అబద్ధమై ఉన్నది. అనేక ప్రకారాలైనటువంటి కోరికలు అనేటువంటి రంగుల చేత రంజితమై ఉన్నది. దీనిలో సారం ఉన్నదా? లేదు. అసారమే అయినటువంటి ఈ జగత్తు కేవలము ఎలా నెట్టివేయగలం, ఎలా నిరసింపగలం, ఎలా దూరీకరించగలం అంటే తీవ్రమైనటువంటి వైరాగ్య మాత్రము చేతనే, దాని యొక్క స్థితి లేనటువంటి అస్థిరతత్వాన్ని గమనించి విచారించుట చేతనే దానిని తీసివేయగలం, తుడిచివేయగలం అనే చెబుతూ, అంతేకాదు సురలు అసురులు, దేవతలు కానీ లేదు రాక్షసులు కానీ గంధర్వులు కానీ విద్యాధరులు కానీ మహామురగాలు అంటే మహాసర్పనాగులు కానీ వీటితో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా జడమైనటువంటి వాయువు చేతను సూత్రాత్మ చేతను సంచలనశీలమై పరబ్రహ్మ చైతన్యము చేత లేకపోతే ద్రష్ట యొక్క చైతన్యము చేత మాత్రమే ప్రకాశితమవుతూ ఉన్నది. అంటే వస్త్రముపైని మహారాజ్యం యొక్క చిత్రములాగానే, బట్టపై వేసేటువంటి ఒక దేశం యొక్క బొమ్మలాగానే ప్రకాశమానమై ఉన్నది. సుందరమైనటు ఈ యొక్క వికల్పము చేత మాత్రమే కనబడుతూ ఉన్న ఈ రమణీయమైనటువంటి ఈ జగత్తు ఆత్మవిచారము అంటే తనను గురించి తను విచారించుకునేటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత మాత్రమే లేక పరబ్రహ్మము చే మాత్రమే ఇది ఆ బోధస్వరూపమైన జ్ఞాన అభ్యాసము చేత మర్ధించుట చేత మాత్రమే ఇది నశిస్తుంది, లేకపోతే నశించదు. చలనశీలమై అసత్యమైనటువంటి భ్రాంతితో కూడినటువంటి వికల్పమే అయినా ఇది వికల్పమా అంటే వికల్పానికి కూడా అంశమైనటువంటి మనసునందు ప్రతిబింబించిన సంవిత్తు జలమందు తైలు బిందువులాగానే విస్తరిస్తూ ఉన్నది. హృదయాన్ని క్షోభ పెట్టేటువంటి ఈ యొక్క కోరికలతో కూడినటువంటి వాసనలు ఈ యొక్క కామ వాసనాది జాల సమూహాల చేత బంధింపబడినటువంటిది. స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి వాటి యందు వ్యాపించిన రాగముతోటి కోరికతోటి ఉన్న జడములై అబద్ధమే అయి ఉండడము చేత వాస్తవానికి ఇవన్నీ కూడా ఉత్పన్నమైనవా అంటే కానివే. ఇవేవి కూడా ఉత్పన్నమేమో కానివే అయినటువంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి ఆస్వాదనాల చేత ప్రసరించి అది సమస్త విషయాదులను కూడా విషయాదులు అనబడేటువంటి సుడిగుండాలతో కూడి ఉన్నది అయిన వస్తువే చిత్రమందలి మహారాజ్య రూపంగా వర్ణింపబడినటువంటి ఈ సంసారము అయ్యున్నది. ఈ విధంగా అది ఆది చైతన్యము అహంభావము మొదలైనటువంటి వికల్పాల చేత బహిర్ముఖమై ఉన్నది. ఎప్పుడైతే బహిర్ముఖమై ఉన్నదో జీవరూపాన్ని పొందినట్లే ఉన్నప్పటికీ కూడా జలత్వము కంటే తోయత్వము వేరు కానట్లు కానీ ఎలాగా అంటే ఈ జలము ద్రవరూపం కంటే వేరా అంటే కాదు. అలాగనే ఈ వాస్తవంగా ఇవన్నీ కూడా పుత్రమిత్ర భవ కలత్ర మిత్రాదులు వీరంతా కూడా ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాలతో కూడుకుని ఉన్నటువంటిదంతా కూడా సంకల్పం మాత్రమే. ఇది అహంభావము మొదలైనటువంటి వికల్పాల చేత బహిర్ముఖమైనటువంటి జీవరూపాన్ని పొందినట్లుగా ఉన్నప్పటికీ కూడా జలము ద్రవము కంటే వేరు కానట్లుగానే వాస్తవానికి ఇవన్నీ కూడా పరమాత్మ కంటే వేరు కానిదే అయ్యున్నది అని చెబుతూ చైతన్యము అనేటువంటి సూర్యుడే ఉపాధి యందు ప్రవేశించడం ద్వారా నేను అంటే అహం మొదలైనటువంటి పేరులను పొందుతుంది. పొంది అది సృష్టి అని అనబడుతూ ఉన్నాడు. యథార్థంగా చైతన్యమునకు ఇతరముగా ఏదైనా సృష్టి కానీ స్రష్ట కానీ లేడు కదా.
సృష్టి ఉన్నది అంటే సృష్టిని చేయటానికి ఓ స్రష్ట కావాలి. అసలు సృష్టి లేకపోతే స్రష్ట ఎక్కడ ఉంటాడు? స్రష్ట లేకపోతే సృష్టి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈ చైతన్యము అనేటువంటి సూర్యుడు ప్రకాశించేటువంటి వాడు, ప్రకాశింపజేసేటువంటి వాడు. ఉపాధి యందు ప్రవేశించడం చేత నేను అనేటువంటి పేర్లను రూపాలను పొంది ఉన్నట్లుగా ఉన్నది. ఆ పొంది ఉన్నటువంటి బడిన దానినే సృష్టి అని చెప్పబడుతూ ఉన్నాడు కదా. వాస్తవానికి విచారించి చూస్తే చైతన్యము కంటే ఇతరమైనటువంటి సృష్టి కానీ స్రష్ట కానీ ఎవడైనా ఉన్నాడా? సృష్టి ఏమైనా ఉన్నదా? లేదు అని చెబుతూ జలము తన యొక్క చలనరూపమైనటువంటి సత్తయందు ఎలాగ వాస్తవంగా చలనరహితమై ఉన్నదో, ఏ విధంగా అంటే జలము తన చలన రూపమైనటువంటి సత్తయందు, అసలు చెలింపజేసేటువంటి సత్తయందు వాస్తవానికి ఆ జలమలా స్థితి కలిగి ఉన్నప్పుడు ఏమై ఉంటుంది? జలానికి చలనము లేకుండా చలనరహితమై ఉంటుంది. అలాగే ఆకాశము మొదలైనటువంటి ప్రపంచ రచనయందు చిదాత్మ కానీ దాని సంబంధమైనటువంటి ఆకాశాదులు కానీ మరి వాటి రూపము కానీ ఏమైనా ఉన్నదా అంటే లేదు కదా. అది అది వాని కర్త కూడా కాదు, ఇంకా కూడా వానిని తెలియడం కూడా లేదు. అంటే జగత్తు అనేటువంటిది యాతావాత మీద తెలియజేయాలి అంటే భ్రాంతి మాత్రమే అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేయడం కాదు, అదే సత్యము అని చెబుతూ ఈ యొక్క సృష్టి అన్నప్పుడు వ్యవహార దశయే కదా. ఈ యొక్క వ్యవహార దశయందు దేశకాల విభేదాలను కల్పన చేత నిర్మించి అచ్చట ఆత్మకు ఆకాశము వాయు అగ్ని జల పృథ్వులు మొదలైనటువంటి వికల్పాల యొక్క వేదనను కూడా వర్ణింపజేసి పైన తెలిపినటువంటి ఈ యొక్క జలసామ్యాలు ఏదైతే ఉన్నవో అటువంటి రూప దృష్టాంతాలు అనేటువంటిది ఎప్పటికీ కూడా అది యుక్తమే అవుతూ ఉన్నది కదా అని చెబుతూ మనోహంభావ బుద్ధ్యాది యత్కించిన్నామ వేదనం అవిద్యాం విద్ది యత్నేన పౌరుషేణ సునశ్యతి. ఓ విద్యాధర, మనసు, అహంభావము, బుద్ధి, దేశకాలాదులు మొదలైనటువంటి వాని యొక్క అనుభవము అనబడేటువంటి వికల్పం ఏదైతే ఉన్నదో దానినే కదా అవిద్య అని తెలియాలి. కాబట్టి ఆత్మజ్ఞాన రూపమైనటువంటి పురుష ప్రయత్నము చేత అది శీఘ్రముగా నశించిపోతుంది. అంటే మనస్సు, అహంభావము, బుద్ధి ఈ మొదలైనటువంటి వికల్పాలన్నీ కూడా ఆ జ్ఞానమే అని నీవు తెలియు. ఆ అవిద్య పురుష ప్రయత్నము చేత మాత్రమే శీఘ్రమైనటువంటి బోధరూపమైన జ్ఞాన అభ్యాసం చేత మాత్రమే శీఘ్రముగా నశించిపోతుంది అని తెలియజేస్తూ అర్థం మీద సంకథయా భాగః శాస్త్ర విచారణై ఆత్మప్రత్యయత శిష్టామ విద్యాయా నివర్తతే. అంటే అవిద్య యొక్క అర్ధభాగము దాన సన్మానం ప్రమాణము. అంటే అవిద్య యొక్క అర్ధభాగం ఏంటి? దానాలు, సన్మానాలు, ప్రమాణాదులు మొదలైనటువంటివన్నీ కూడా తత్వవేత్తలను సంతోషపరిచి వారితో సంభాషించడం చేతనే నశించిపోతూ ఉన్నది. ఏ విధంగా అంటే అజ్ఞానము అనేటువంటి దానిలో సగభాగము కూడా దానాలు చేయటంతో నశించిపోతుంది. మరి గొప్పవారిని సన్మానం చేయడంలో నశించిపోతుంది. కొన్ని ప్రమాణాత్మకంగా అనుసరించడంలో నశించిపోతుంది. మరి కొన్ని తత్వవేత్తలను, మహనీయులను సంతోషపరచడం వల్ల నశించిపోతుంది. ఈ విధంగా అజ్ఞానం యొక్క సగం భాగము ఈ విధంగా మహనీయులతో సంతోషపరిచేటువంటి వారితో మాట్లాడడం చేత కూడా నశించిపోతుంది. మరి తక్కినటువంటి సగభాగము శాస్త్రాలను, సత్శాస్త్రాలను విచారించడం చేత, ఆత్మసాక్షాత్కారము చేత నశించిపోతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.